కోర్టులో కూడా వాళ్ళకి రిలీఫ్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇఫ్ నాట్ టుడే టుమారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా లోపలేయటం ఖాయం. ఇప్పుడు మాకు నిమిషం పని సార్, వాళ్ళు నిజంగా వాళ్ళలాగా ప్రవర్తించి రోడ్ల మీద మేము చేయాలంటే నిమిషం పని. కానీ కొద్దిగా మేము ఓర్పుతో ఉంటూ సంయమనం పాటిస్తూ ఉన్నాం. ఎందుకు వాళ్ళలాగా మేము ఉండకూడదు. ఇప్పుడు వాడిని వంశీగాడు వాడేమన్నా పెద్ద పుడింగా, వాడేమన్నా పెద్ద ధైర్యవంతుడు అనుకుంటున్నారేంటి? నంబర్ 1 పిరికోడు వల్లభనేని వంశీ అనేవాడు ఈ భూ ప్రపంచంలోనే నంబర్ 1 పిరికోడు. నేను నిర్మోహటంగా చెప్తా ఉన్నా, వాడు నంబర్ 1 పిరికి సన్నాసి. ఇప్పుడు పట్టాభి అనే వ్యక్తి పారిపోయాడా? బెజవాడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? డూ ఆర్ డై నిలబడినటువంటి వ్యక్తులం మేము ఏ రోజు వాళ్ళలాగా పారిపోలేదు. చావో రేవో తేల్చుకుందాం అని చెప్పి నిలబడినటువంటి వ్యక్తులనే. వాడు చూడండి 2 నెలల నుంచి పారిపోయి తిరుగుతూ ఉన్నాడు. ఎరా పిరికి సన్నాసి, అధికారంలో ఉన్నప్పుడు గుండీలు ఉప్పదేసి నేను పెద్ద తోపు, నేను అది నేను ఇది అని చెప్పుకోవటం కాదయా. దా ఈరోజు నీకు ధైర్యం ఉంటే దా గన్నవరంలోకి రా, వచ్చి సరెండర్ అవ్వు, కేసులు ఎదుర్కోవా ధైర్యంగా. మేము ఫేస్ చేసాం. మేము ఫేస్ చేయలేదా? ఇవాళ ఈ ప్యానెల్లో ఉన్నటువంటి ఎంతమంది ఫేస్ చేశారు? జడ్జి రామకృష్ణ గారు పారిపోయారా? నీలాగా పారిపోయారా రామకృష్ణ గారు? లేదంటే మా వీకే గారు పారిపోయారా నీలాగా? డిబేట్ వదిలిపెట్టి ఇంకా నేను రాను రేపటి నుంచి కనపడని ఆయన పారిపోయారా? మా బాలన్న పారిపోయాడా? లేకపోతే మా వెంకటేశ్వరరావు పారిపోయారు? ఎవరు పారిపోయారా? నువ్వు సిగ్గు లేకుండా పారిపోయి తిరుగుతా ఉన్నావు దొంగలాగా. కాబట్టి ఈ దాగుడు మొత్తం ఆపిరా, వచ్చి నిలబడు. ఏదో గన్నవరం అడ్డా గాడిది గుడ్డని మాట్లాడావు కదా, వచ్చి నిలబడి ఆయన నిన్నేమీ చేయవు. అంటే ఇక్కడ నీ ఒంటి మీద చేయబడదు. ఒక్క నిమిషం వీకే గారు, వల్లభనేని వంశీ నీకు చెప్తా ఉన్నా, నీ ఒంటి మీద చేయబడదాయా. నిన్నెవడు కొట్టడు, నీ చొక్కా చెంచడు, ఎవడు ఏం చేయడు. నువ్వు వచ్చి సరెండర్ అవ్వు పోలీసులకి, చూసుకుందాం, లీగల్గానే చూసుకుందాం. నువ్వు కోర్టులో నిలబడు, నీ వాదనలు ఏంటో వినిపించు. నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సాక్ష్యాలు మా టీం అంతా కూడా ప్రవేశపెడతారు. నేను కూడా కోర్టులోనే నిన్ను ఎదుర్కొంటా. ఎందుకంటే నీ వల్ల నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నం చేశావు కాబట్టి నేను కూడా వస్తా.